నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. పలు అంశాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీ. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు. నేడు విచారించనున్న సుప్రీం. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు. విభజన హామీలపై అమిత్ షాతో చర్చించే అవకాశం. నేడు మారిషస్ ప్రధానితో కేంద్ర మంత్రి జయశంకర్ భేటీ. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం. తెలంగాణలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. బీసీ రిజర్వేషన్ల పెంపును పరిశీలించాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. తెలంగాణలో రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం. భారం తగ్గించుకునేందుకే మార్గదర్శకాలు అన్న హరీష్ రావు. రైతుల ఏరివేతకు ప్రభుత్వ కుట్రన్న నిరంజన్ రెడ్డి. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫైర్. షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణా ట్రిబ్యునల్లో విచారణ. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన ట్రిబ్యునల్. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గాలి అనిల్. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం. భూములు, ఖనిజాలు, అటవీ సంపద దోచేశారన్న చంద్రబాబు. ముచ్చుమరి విజయనగరం ఘటనలు దారుణం. లిక్కర్ మీద ఉక్కుపాదం మోపుతామన్న హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలోని నేతల అవినీతి లెక్కలు తెలుస్తా. వైసీపీ జెండా కట్టే దిక్కు లేకుండా చేస్తానన్న మంత్రి సుభాష్. జగన్ పై నిందలు మోపడానికి శ్వేతపత్రం విడుదల. కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారన్న మేరుగ నాగార్జున. పంచాయతీ కార్మికుల జీతాల చెల్లింపునకు నిధుల విడుదల. 150 కోట్ల నిధులను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కీలక ఆదేశాలు. స్వచ్ఛ ఆటోల పనితీరుపై దృష్టి పెట్టాలని సూచన. జగన్ కోడికత్తి కేసులో ఎన్ఐఏకు ఎదురుదెబ్బ. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ. మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. వారం రోజుల పాటు కస్టడీని పొడిగించిన రావ్స్ అవెన్యూ కోర్టు. రాజ్యసభలో బీజేపీకి తగ్గిన సంఖ్యాబలం. మెజార్టీకి 12 సీట్ల దూరంలో ఉన్న ఎన్డీఏ కూటమి. పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం. నేపాల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ విజేతగా నిలిచిన అర్జెంటీనా. కొలంబియాపై 1-0 గోల్ తేడాతో అర్జెంటీనా విజయం.